అందరికీ నమస్కారము. దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ ఆదరణ నాకు చాలా ముఖ్యము. సార్ చిరంజీవి గారు, ఇప్పటి వరకు మీరు రామ్ చరణ్ సినిమాల్లో కథలో, కథనములో, క్యారెక్టరైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి అతనిని చాలా కిందికి దిగజార్చి ఉన్నారు. పాపం ఆ అబ్బాయి బాగా యాక్ట్ చేస్తాడు. అతని కథలు అతనే ఇంకా సెలెక్ట్ చేసుకొని చేయగలడు. మీరు ఎప్పుడో ఒక తీరని కోరిక శంకర్ డైరెక్షన్లో మీరు యాక్ట్ చేయాలంటే అప్పుడు కుదరలేదని ఆ ఇంటికి వెళ్ళిపోయిన ఆ శంకర్ని మళ్ళీ పిలుచుకొని వచ్చి మీరు అత్యంత దారుణమైన పనికి మాలిన ఒక పాత స్క్రిప్ట్ని అతని దగ్గర తయారు చేయించి ఆ కథకు పాపం అతను ఎవరో ఇంకొక 60 రాస్తే దాన్ని అతను తీసుకొని వచ్చి ఆ కథను ఎవరైనా రాసుకోవచ్చు. పాపము మన రామ్ చరణ్ని మీరు శంకరు కూర్చొని కథ డిస్కస్ చేసి అతనిని చాలా పాపం బాధ పెడుతున్నారు. ఇంతటి అపజయాన్ని అతను పాపం తట్టుకొని భరించాల్సి వస్తుంది మీ వల్ల, ఆ అరము డైరెక్టర్ శంకర్ వల్ల. ఈ అరము డైరెక్టర్ని మనం ముందు తెలుగులో తరిమేసేదే మంచిది. పాపం మహేష్ బాబుతో ఆ మురుగుదాస్ ఏదో ఒక సినిమా తీసినాడు, అది డిజాస్టర్. వీళ్ళు పాన్ ఇండియా సినిమా అని ప్రారంభించి అరం వాళ్ళు తెలుగులో వచ్చి పాన్ ఇండియా డిజాస్టర్లు తీస్తూ ఉంటారు తెలుగులో. పాపం ఆ మహేష్ బాబుతో అసలు ఆ మురుగుదాస్ చేసింది అది పాపం ఘోరాతి ఘోరం, ఇండియాలోనే డిజాస్టరు. ఇప్పుడు ఈ శంకర్ వీడు ఒకడు మనకు దొరికి ఇప్పుడు దీన్ని డిజాస్టర్ చేసిపోయినాడు. వాడెవడో వారియర్ అని ఒక సినిమా తీసినాడు, ఒక అరం డైరెక్టర్ పాపం రాముతో. వాడిని పాపం యాడనో ఎత్తుకొని పోయి వదిలేసి వాడు దాన్ని డిజాస్టర్ చేసినాడు. ఈ అరం వల్లే స్వామి ఘోరాతి ఘోరాలుగా తెలుగులో డైరెక్షన్ చేసి బిగ్గెస్ట్ ఫ్లాపులు తీస్తూ ఉండరు. ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళని చేర్చవద్దండి. మన తెలుగులోనే చాలామంది మంచి డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళని పెట్టుకోండి. అదీ కాకుండా ఈయన ఎప్పుడో పాపం చిరంజీవి హిందీలో ఒక 3 సినిమాలు యాక్ట్ చేసి అక్కడ ఏమి పని జరగలేదు, ఇతనికి పేరు రాలేదు. హిందీలో తన కొడుకుని కూడా ఇంటర్నేషనల్ వైడ్ హీరో చేయాలని హిందీలో జంజీర్ అని ఒక సినిమాని, అది ఒక కథను తీసుకొని ఈయన అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇతనికి అప్పుడు సులభమైంది అది. దానిని అక్కడ అట్టర్ ఫ్లాప్ చేసి అక్కడ రామ్ చరణ్ని పనికి రాకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ చిరంజీవి అతని పాపం సినిమాలు అన్నిటిలో ఇతని కథ నేను చెప్తాను నాకు భలే తెలుసు అని చెప్పి ఇతను పాదఘట్టం ఆచార్య ఒకటి కాదులేండి పాపం ఈయన గోవిందుడు అందరి వాడేలే. అది రాజ్ కిరణ్ తమిళ ఆర్టిస్ట్తో ఒక క్యారెక్టర్ బాగా చేస్తే చిరంజీవి సినిమా చూసి ఇట్లే కానీ రిలీజ్ చేస్తే రాజ్ కిరణ్కి పేరు వస్తుంది, రామ్ చరణ్కి రాదు. అది తీసేసి ఆ మొత్తం సినిమా రామ్ చరణ్ క్యారెక్టర్ రాజ్ కిరణ్ చేసిన క్యారెక్టర్ని తీసేసి ఆ ప్లేస్లో ప్రకాష్ రాజుని పెట్టి ఆ సినిమాని గబ్బు పట్టించి ఉరువు లేకుండా చేసినాడు. ఇతను ఎంటర్ అయితేనే చాలా దారుణాలు జరిగిపోతూ ఉంది పాపం. ఆ పిల్లోడేమో ఇతను నమ్ముకొని ఉన్నాడు. హిందీలో పోయి అట చేసి వచ్చినాడు, ఇక్కడ పోయి ఇట చేస్తూ ఉంటాడు. ఇప్పటికన్నా చిరంజీవి గమ్ముని వద్దు, మనకు అతను సెలెక్ట్ చేసుకోగలడు, అతని కథల్ని అతన్నే చూసుకుంటాడు అని వదిలేస్తే మంచిది. ఇది నేను కాదు, ఇండస్ట్రీ మొత్తమే ఇది లోపల ఈ విషయాన్ని మాట్లాడుకుంటా ఉంది. చిరంజీవి నీకు ప్లీజ్ వద్దు, రామ్ చరణ్ కథలో గీతల్లో నువ్వు ఏం వద్దు, నీ కథ సరిగ్గా తీసుకో ముందు. వాడెవరితో మొన్న ఒక సినిమా తీసినావు, అట్టర్ ఫ్లాప్ నీ సినిమానే. మళ్ళీ ఇంకొకరి కథలో పోయి నువ్వు మేధావిలాగా చెప్పడం ఇదంతా వద్దు. ఇంక నిలిపేసి నీ కథలు నువ్వు తీసుకో. అది ఏమన్నా కానీ నువ్వు వయసు అయిపోయింది, నువ్వు ఇంట్లో కూర్చున్నా నష్టం లేదు. పాపం రామ్ చరణ్ అతను సెలెక్ట్ చేసుకుని అతను ఉన్నత స్థాయికి ఎదిగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయం ఒకసారి ఆలోచించి చిరంజీవి నువ్వు ప్లీజ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారము.